ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనము. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు రెండోసారి చెబుతున్న మాటలు ఇవి. ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి ప్రాముఖ్యమైన విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నారు. వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న తర్వాత మోషే గారి నాయకత్వంలో నుండి ఇప్పుడు ఐగుప్తులో నుండి వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్తున్నారు. అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అదే భూమిలోకి ఇప్పుడు అబ్రహాము సంతానమైన ఈ 12 గోత్రాల వాళ్ళు ఇప్పుడు దేవుడిచ్చబోయే ఆ స్వాస్య భూమిలోకి అడుగు పెట్టబోతూ ఉంటున్నప్పుడు మోషే గారు చెబుతున్న మాటలు ఇవి. సో ఆ దేశం గురించి మాట్లాడుతూ అది ఎలాగుంది అని అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము. ఎలాంటి దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు అని అంటే కొండలు లోయలు గల దేశము. కొండలు అంటే చాలా ఎత్తుగా ఉంటాయి, లోయలు అనేవి చాలా లోతుగా ఉంటాయి. ఇప్పుడు రెండు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పైకి వెళ్ళొచ్చు, మీరు క్రింద కూడా పడిపోయే పరిస్థితిలో కూడా మీరు ఉండొచ్చు అన్న మాటలు ఒక అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. అయితే ఈ భూమి గురించే మనం గడిచిన చాలా సంవత్సరాల నుండి ఇక మీడియా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు దేశం గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. కానీ అనేక సంవత్సరాల నుండి ఈ భూభాగం గురించే ఆ ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ యెహోవా లక్ష్యపెట్టు ఆ దేశం మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు చూస్తూ ఉన్న ఆ దేశం మీద వీరి కన్నులున్నాయి. అది శ్రేష్టమైన దేశం. ఎందుకు అనంటే మరొకసారి చెబుతూ ఉన్నాను, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము అనేది మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఈ దేశం గురించి ఈ ప్రాంతం గురించి మనం చాలా వివరంగా తెలుసుకోవాలి అనంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం చదివితే చాలా బాగుంటుంది. అది తీనవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ ఇశ్రాయేలు ఆ భూభాగాల గురించి అక్కడ దాని యొక్క శ్రేష్టత గురించి మనకి చాలా చక్కగా వివరంగా అర్థం కావాలి అనంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము అనేది మనం చదివితే ఎలాంటి దేశాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు అనేది మనం గమనించాలి. చూడండి, అది చాలా చిన్న దేశం కదా, చాలా చిన్న దేశం. భారతదేశంలో పోలిస్తే భారతదేశంలో ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఒక తెలంగాణ అనేది ఎంతైతే ఉందో అంత ప్రాంతము ఆ దేశం ఉంటుంది. ఒక్క తెలంగాణ ప్రాంతం అంతా ఆ దేశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి చిన్న దేశం కొరకు పక్కనున్న వాళ్ళందరూ నాకు అదే కావాలి, నాకు అదే భూమి కావాలి, నేను అక్కడే ఉండాలి అని వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నుండి పోట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే వాళ్ళకు ఆ దేశం, ఆ భూమి, అక్కడున్న పరిస్థితుల గురించిన విలువ అనేది వాళ్ళకి చాలా తెలుసు. అందుకని దాని గురించి ప్రతి దినము, అప్పుడప్పుడు కాదు, ఇశ్రాయేలీలు దేశంలో ప్రతి దినము అనేది యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వార్తలు చూస్తున్నారా మీరు? ఇప్పుడు ఎవరితో యుద్ధం జరుగుతుంది కదా? పురుషులు చెప్పండి, ఎవరితో యుద్ధం జరుగుతుంది ఇప్పుడు? మాకేం తెలుసు బాబు, రిటైర్డ్ అయిపోయాం, యూట్యూబ్ పెట్టుకొని పాటలు వింటాం తప్పితే వార్తలతో మాకు పని లేదనుకుంటున్నారా? కొంచెం కనీసం ఇశ్రాయేలు దేశం గురించి అయినా ఆ వార్తలు వస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రజల యొక్క గొప్పతనము అనేది మీరు చూస్తూ ఉండండి. ఆ ప్రజలు ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి అని అంటే ప్రపంచం మొత్తం కలిసి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చిన అందరూ ఒప్పుకునే మాట ఏంటంటే ఆ చిన్న దేశమైన ఇశ్రాయేలీలను ఓడించగొట్టడం ఎవడు తరం కాదు. ఎందుకు చెప్పండి?
అమెరికా దేశం కూడా అది చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా వాళ్ళతో యుద్ధము అనేది చేయటానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. భారతదేశమైనా భయపడుతూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద దేశాలు వాళ్ళతో భయపడటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ చూడండి, నీ దేవుడు అయిన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ ఉదయకాలం సమయంలో మనం ఆరాధన చేసుకునే ఒక మంచి అంశం ఏమిటి, నాకు ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఆ దినాలలో ఆ దేవుడు ఆ ప్రజలను ఎలాగైతే లక్ష్యం ఉంచాడో, ఆ దినాలలో ఆ దేవుడు వాళ్ళకు ఎలాగైతే తోడుగా ఉండి ప్రతీదీ వారికి సరఫరా చేస్తూ ఒక క్షేమకరమైన పరిస్థితులు వాళ్ళకు అనుగ్రహించాడో, నేటి దినాల్లో ఉన్న మనకు కూడా, జీవం కలిగిన దేవుని యొక్క సంఘంలోకి ప్రవేశించిన మనకు కూడా అదే దేవుడు మనల్ని కూడా లక్ష్య పెడుతూ ఉన్నందుకు మనం ఏం చేయాలంటే, మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఆ ప్రజలకు దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో అదే దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నందుకు మనం ఏం చేయాలంటే, మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. ఒక విధంగా ఆలోచన చేస్తే, వారి విషయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు చాలా కఠినంగా ఉన్నాడు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆ దేవుడు తన కృపను చూపుతూ మనల్ని క్షమిస్తూ మనకిస్తున్న అవకాశాలన్నిటిని బట్టి మనం ఏం చేస్తూ ఉండాలి అని అంటే, మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది మనం చేస్తూ ఉండాలి. సరే, ఇక్కడ ఈ దినాన నేను ఏం చెప్పదలుచుకుంటూ ఉన్నాను అని అంటే, మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అందులో ఉన్న ఆ మంచి ఈవులు దేవుడు వాళ్ళకు అనుగ్రహించక ముందే ఆ ప్రాంతాన్ని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ చాలా బాగున్నాయి, కానీ వాస్తవానికి అది ఎలాగుంది అని అంటే, లోయలు అన్న మాట మనం కనిపిస్తూ ఉన్నాం. కొండలున్నాయి, లోయలు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. లోయలు ఉన్న ప్రాంతాలలో ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారా? లోయలలో ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఈ లోయ అన్న మాట దగ్గర కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ 5 అంశాలు ఉన్నాయి. ఆరాధన వర్తమానంలో ఒకటే పాయింట్ చెప్తాను, మిగిలిన 4 అంశాలు నేను బలవర్తమానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు బలవర్తమానంలాగా వినకండి. ఈరోజు నేను చెప్పబోయే వర్తమానం మొత్తం ఏమిటి అని అంటే, ఆరాధన వర్తమానమే. ఆరాధన వర్తమానాన్ని 2 భాగాలుగా చేయటము అనేది మనం గమనిస్తుండాలి. సరే, ఇప్పటి వరకు మనం ఏమైనా ఆరాధన చేయాలి అని అంటే, యెహోవా ఎవరు అని అంటే, లక్ష్యపెట్టువాడు అన్న మాట దగ్గర మనం రాసుకొని, దేవా ఆ దినాన్న ఆ ప్రజలను మీరు ఎలాగైతే పట్టించుకున్నారో, నేటి దినాన్న మీరు కూడా నన్ను పట్టించుకుంటూ ఉన్నందుకు వందనాలు ప్రభువా అనుకుంటూ మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. అయితే లోయలు అన్న మాట దగ్గర బైబిల్ గ్రంథంలో చాలా లోయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దరిదాపు 30 చిల్లల లోయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇదన్నా కేవలము 5 లోయలు మాత్రమే నేను చెప్తాను. అది ముందే చెప్పేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు మళ్ళీ రెండో మెసేజ్ వినరు కాబట్టి కనీసం అవుట్లైన్ అయినా వినేసి వాళ్ళు వెళ్ళిపోతారు అని పిల్లల కోసం ఒక 5 లోయలు పేర్లు చెప్తాను. దాని గురించి వివరంగా మనం బలవర్తమానంలో విందాం. మొట్టమొదటిది ఏ లోయ అనంటే, ఆకోరు లోయ. ఏం లోయ? ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ గురించి మనకు తెలుసు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఆకోరు లోయ, ఆ లోయలో ఏ కుటుంబము అనేది ఉంది అనేది మనకు తెలుసు. అది పాపపు శిక్షను అనుభవిస్తున్న లోయ. ఇది మనం గమనించాలి. 2 యెజ్రెయేలు లోయ. రెండవది యెజ్రెయేలు లోయ. మూడవది ఎముకల లోయ. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎముకల లోయ ఎక్కడ కనిపిస్తుంది? యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 4 బెరాకా లోయ. ఏ లోయ? బెరాకా లోయ. ఐదవది ఏలా లోయ. పిల్లలు యూత్ చెప్పండి, ఏలా లోయ ఎప్పుడన్నా విన్నారా? ఏలా లోయ. మీరెవరు మాట్లాడొద్దు, తెలిసిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. ఏలా లోయ నాకు తెలుసు అన్నవాళ్ళు. శ్వేతకి తెలుసంట, పరంజ్యోతి ఆంటీకి తెలుసు అన్నారు, ఇంకా మర్చిపోయారు. చెప్తే అరో బాబు ఇదా అంటారు మీరు. ఏలా లోయ ఎక్కడ అంటే, ఆంటీకి కూడా తెలుసా? ఓకే, దావీదు గొలియాతును చంపిన లోయ అది.
సో ఈ 5 లోయల గురించి మనం ఇవాళ కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. 1 ఆకోరు లోయ, 2 యెజ్రెయేలు లోయ, 3 ఎముకల లోయ, 4 బెరాకా లోయ, 5 ఏలా లోయ. ఇవి తెలిసిన వాళ్లకు అర్థమైపోతుంది ఈ ప్రతి లోయ దగ్గర ఏవేవి జరిగాయి అన్న గ్రహింపు వాళ్ళకుంటే అందులో నేను చెప్పకుండానే మీకంటూ కొన్ని ఆత్మీయ పాఠాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి నాకు వెళ్ళి చూడండి, నిజంగా ఈ 5 లోయలు అందరికీ ఐడియా ఉందా? లేకపోతే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ మీకు గుర్తు చేస్తూ నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి, ఓకేనా? ఆకోరు లోయ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఆకోరు లోయలో ఏం జరిగిందో తెలుసా? ఓకే. 2 యెజ్రెయేలు లోయలో ఏం జరిగిందో తెలుసా? 3 ఎముకల లోయ, ఎండిపోయిన ఎముకలు కనిపిస్తూ ఉంటాయి, ఆ భాగం కూడా మీ అందరికీ తెలుసు. బెరాకా లోయలో కొంచెం గుర్తుండకపోవచ్చు, వాక్యం తెలిసిన వాళ్ళకు మాత్రం గుర్తుంటుంది అక్కడ ఏం జరిగింది, అక్కడ జరిగిన యుద్ధం ఏంటి అనేది. 5వది ఏలా లోయ. మాత్రం ఈ లోయ పేరు తెలియకపోయినా అక్కడ జరిగిన దావీదు గొలియాతుకు మధ్యన జరిగిన యుద్ధం మాత్రం సండే స్కూల్ పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు చూద్దాం. చూడండి, ఆకోరు లోయ. ఇందులో నుంచి మన దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేయొచ్చు అని అంటే చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను. మరొకసారి, అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళు కొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ 1 అని రాసేసి కింద రాయబడిన మాట ఏంటి అని అంటే బాధ లోయ. చూడండి, దీని బ్యాక్గ్రౌండ్ క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక కుటుంబము ఏం జరిగింది అంటే కుటుంబాన్ని అక్కడ తల్లులు, తండ్రులు, వాళ్ళ పిల్లలు, పశువులతో సహా ఏం చేశారు అని అంటే ఇక్కడ యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరి మీద దేవుని యొక్క మహోగ్రత, దేవుని యొక్క కోపం ఉండటం చేత వాళ్ళందరిని ఏం చేశారు అని అంటే ఆ ఆకోరు లోయలోకి త్రోసివేయటము అనేది జరిగింది. చూడండి, దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. ఇప్పుడు చాలామంది యుద్ధాలు జరుగుతూ ఉంటున్నప్పుడు ఆ దేశం మీద చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు కదా, చాలామంది పిల్లలు చనిపోతూ ఉన్నారు కదా, ఎలాంటి దేవుడు అని మనం అలాంటి ప్రశ్న వేసుకోకూడదు. ఎందుకు అనంటే అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. ఆయన ఇచ్చయించింది ఖచ్చితంగా ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అనంటే ఆయన ఏదైనా అనుమతించాడు అనంటే, ఆయన ఏదైనా చేశాడు అనంటే అందులో న్యాయము అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మానవ పద్ధతిలో, మన మానవ జ్ఞానంతో ప్రతిదీ ఆలోచన చేసుకుంటూ అదేంటి ఇలా జరిగింది, దేవుడికి జాలి లేదా, దేవునికి కనికరం లేదా అన్న ఆలోచన మనం చేసుకోకూడదు. మన దేవుడు ఏది చేసినా అది మంచే చేస్తాడు. మన దేవుడు ఏది చేస్తా ఉన్నా కూడా అందులో న్యాయము అనేది ఉంటూ ఉంటుంది. పిల్లలు పుట్టినా, ఒకవేళ మరణించినా, లేకపోతే మన జీవితంలో ఏది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆలోచన చేయండి, అది దేవుని యొక్క సార్వభౌమాధికారములో నుంచి జరుగుతుంది అనేది మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ వీళ్ళని రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చి వాళ్ళని చంపేసి వాళ్ళ మీద రాళ్ళు కుప్పగా వేయడానికి గల కారణం ఏమిటి అని అంటే ఆ ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం కదా, మీకు చూపించబోయే దేశము కొండలు లోయలు గల దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. అక్కడ దేవుడు సంవత్సరం మొదలుకొని చివరి వరకు ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, మిమ్మల్ని లక్ష్య పెడతానే ఉంటాడు. మీరు దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి.
ఇన్ని సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎంత చక్కగా నడిపించాడు అనంటే, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళకు ప్రతిదినము నీళ్లు సమకూర్చబడుతున్నాయి, ప్రతిదినము ఆహారము అనేది వాళ్ళకు సమకూర్చబడుతూనే ఉంటుంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. వాళ్ళు ఎన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళ మీద దేవుడు మంచి విజయాన్ని అనుగ్రహిస్తూ వాళ్ళని క్షేమంగా తీసుకొని వస్తూ ఉంటుంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన వ్యక్తులు దేవుని యొక్క అద్భుతాన్ని వాళ్ళు చూశారు. దాని తర్వాత యెరికో పట్టణాన్ని వాళ్ళు దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు యెహోషువ ద్వారా చెప్పిన మంచి మాట ఏమిటి అని అంటే, అది శపితమైన పట్టణము. ఏమన్నాడు? అది శపితమైన పట్టణం గనక మీరు ఆ పట్టణాన్ని దాటి యువతలకి వస్తూ ఉంటున్నప్పుడు మీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఏమిటి అని అంటే, మీరు అందులో నుంచి బయటికి వస్తూ ఉంటున్నప్పుడు అందులో ఉన్న చిన్న రాయి కూడా మీరు తీసుకోవటానికి వీల్లేదు. అది శపితమైన వస్తువులు అందులో ఉన్నాయి, శపితమైన జంతువులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఏది మీరు తీసుకోవటానికి వీల్లేదు. మీరు అందులో నుండి బయటకు క్షేమంగా బయటికి వచ్చేయండి. ఇదకు వరకు నేను మిమ్మల్ని ఎంత చక్కగా పోషించానో, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంలోకి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మీ మీద దృష్టి ఉంచి మిమ్మల్ని కాపాడేది నేను అని చెప్పాడు. ఈ ఆకాను యొక్క స్టోరీ అనేది చదువుతూ ఉంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, కొంచెం ఏదేను వనంలాగా నాకు కనపడింది. ఏది చూడొద్దు అనంటే దాన్ని చూశారు, ఏది తాకొద్దు అనంటే దానిని వాళ్ళు తాకారు, ఏది వాళ్ళు ఉంచుకోకూడదు అనుకున్నారో దాన్ని వాళ్ళు ఉంచుకోవటము అనేది జరిగింది. చూడండి, ఇదే 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. 7:20వ వచనం చూడండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. అక్కడ ఫాల్స్ ఎక్స్క్యూజన్ అనేది ఏం లేదు. ఎవరు ఆయన మీద ఒక నేరము అనేది మోపటం లేదు. స్వయంగా తానే ఒప్పుకున్న మాట ఏమిటి అని అంటే, యెహోవాకు, దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. ఇక్కడ ఆలోచన చేయండి. కొంచెం దేవుని యొక్క దైవత్వంలోకి, దేవుని యొక్క గుణలక్షణంలోకి వెళ్ళకముందు ఒక ఆత్మీయమైన పాఠం మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు ఎవరికి విరోధంగా ఇతడు పాపం చేశాడు? ఇది మనం గమనించాలి. పాత నిబంధనలో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది ఎలాగుంటుందో మనం ఇక్కడ నేర్చుకోవాలి. ప్రతిదినము దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన ఎవరు అంటే రోషం కలిగిన దేవుడు. ఆయనకు మన మీద సర్వాధికారాలు ఉంటాయి. మనల్ని చంపేయగలడు, మనల్ని తిరిగి బ్రతికించగలడు, మనల్ని ఏదైనా చేయగలడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆకాను యొక్క కుటుంబం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటి అని అంటే, ఏది చేయొద్దో అది చేశారు. ఇక్కడ దేవునికి విరోధమైన పనులు చేయటము అనేది మనం గమనిస్తుంటాం. దేవుడు చేయొద్దు అన్న పని చేయటము పాపం. మనందరికీ తెలుసు, దేవుడికి ఏది ఇష్టం ఉండదో అది చేయటం అనేది పాపం. రెండవది, దేవుడికి విరోధమైన పని చేయటం మాత్రమే కాదు, అక్కడున్న దేవుని యొక్క సేవకుడు కూడా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఏమిటి అని అంటే, మీరు ఆ ప్రాంతంలో నుండి కాముగా దాటుకుంటూ వచ్చేసేయండి. ఆల్రెడీ అంతకుముందు ప్రాక్టీస్ కూడా చేయించాడు ఆయన. 7 రోజులు మీరు నిశ్శబ్దంగా ఉండండి, కామగా తిరగండి. ప్రాక్టీసులు అన్నీ చేయించినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. కానీ ఈ ఆకాను యొక్క కుటుంబము అనేది ఎలాగుంది అని అంటే, హాయిగా దాటుకుంటూ దేవుడు ఏది తాకొద్దన్నాడో వాటిని తాకి, వాటిని తీసుకొని తన గుడారంలో పెట్టుకోవటము అనేది జరిగింది. దేవుడు చెప్పిన మాటను అతడు నిర్లక్ష్యం చేశాడు. రెండవది, దేవుని సేవకుడు చెప్పిన మాటను కూడా తాను నిర్లక్ష్యం చేశాడు. అదే ఈ రోజుల్లో జరిగితే, ఈ కృపాకాలంలో దేవుడు చేయొద్దన్న పని మనం చేస్తూ ఉంటున్నప్పుడు,
దేవుని సేవకుడు చేయొద్దు అన్న పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఏది నిషిద్ధమైనదో దాని దగ్గరికి మీరు వెళ్ళొద్దు, దాన్ని తాకొద్దు, దాన్ని చూడొద్దు, దానిని మళ్ళీ మీరు ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్పింది మనం చేస్తూ ఉన్నాము. ఆలోచన చేయండి, ఒకవేళ మన కుటుంబమే అక్కడ ఉండి ఇలాంటి పరిస్థితులలో మనం చేసిన తప్పుకు మన కుటుంబం అంతా ఆ లోయలలో పడిపోయి ఆ శిక్షను అనుభవిస్తే ఎలా ఉంటుంది? ఎంతటి మార్పు యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని వచ్చాడు ఆలోచన చేద్దాం. ఎంత మార్పు! ఆ ధర్మశాస్త్రములోనే మనం ఉంటే ఇవాళ ఒక్కళ్ళం కూడా మనం మిగిలి ఉండేవాళ్ళం కాదు. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవుడు కృపను మనకు అనుగ్రహించి తన కృపచేత మనలందరినీ రక్షించుకుంటూ తాను వస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ వీళ్ళల్లో దేవునికి విరోధమైన పని ఏమిటి అని అంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేయటం. రెండవది, దేవుని యొక్క సేవకుని మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేయటము అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఇతడు ఏది చేయొద్దో అది చేశాడు. అక్కడ వెళ్ళాడు, ఒక వస్త్రాన్ని దొంగిలించుకున్నాడు, ఒక బంగారు కమ్మిని తీసుకొని ఎవ్వరికి తెలియకుండా తన గుడారంలో పెట్టుకోవటము అనేది జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. హాయి అనే పట్టణం మీదకి వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. హాయి అన్న పట్టణాన్ని హాయిగా మనం ఎంచక్క ఈజీగా ఓడించేయచ్చు. ఎందుకనంటే పెద్ద పెద్ద పట్టణాలనే మనం సునాయాసంగా గెలిచాము. ఎరుకో పట్టణాన్ని, ఎరుకో గోడలే ఏదో ధర్మోకాల్ షీట్ పగిలినట్టు పగిలిపోయాయి. అవన్నీ ఇంకా హాయి పట్టణం ఒక లెక్క అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. తీరా యుద్ధం చేయడానికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత హాయి అనే ఒక చిన్న పట్టణం మీద ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. అప్పుడు ఏంటి ప్రభువా, ఏం జరిగింది, మేము ఓడిపోవటం ఏంటి అని యెహోషువ గారు ఎప్పుడైతే ఎంక్వైరీ చేశాడో, ఓడిపోయినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ చాలా భయపడ్డాడు. ఎందుకు అనంటే అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, నీ పాలములోనే నీ జనుల మధ్యలోనే పాపము దాగి ఉంది అని ఎప్పుడైతే తెలియజేశాడో అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు అప్పటికి ఒక ఛాన్సు, రెండవ ఛాన్సు, మూడవ ఛాన్సు, నాలుగవ ఛాన్స్ అప్పుడు చీటి పర్టికులర్గా ఇతని మీదే పడ్డప్పుడు కాముగా బయటకు వచ్చేసి దేవునికి విరోధముగా చేసింది నేనే. మనం అంత ఈజీగా ఒప్పుకోంగా, నాదే తప్పు అని మనం అంత ఈజీగా ఒప్పుకుంటామా? అది ప్రూవ్ నెమ్మదిగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటున్నప్పుడు లాస్ట్కి అయిపోయింది, దొరికిపోతున్నాము. ఈ క్షణాల్లో అయినా కూడా మనం బయటకు అడుగు వేసేసి నాదే తప్పు అని చెప్పకపోతే ఇజ్జత్ మొత్తం పోయేటట్టు ఉంది, ఇక నాకంటూ ఒక ఉనికి ఉండదు అనుకుంటున్న పరిస్థితులలో మానవుని యొక్క బుద్ధి ఎలాగుంటుంది అని అంటే అంత ఈజీగా పాపాన్ని తాను ఒప్పుకోడు. ఆ అవకాశం, చివరి అవకాశంలో తాను ఎప్పుడైతే నిలబడ్డాడో అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావు. ఈ లోయ గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదువుదాం మళ్ళొకసారి. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయకు ఉన్న పేరు ఏమిటి అంటే బాధ లోయ. ఈ లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆలోచన చేయండి, శ్రమకు సాదృశ్యంగా ఉంది. ఈ లోయ బాధకు సాదృశ్యంగా ఉంది. ఈ లోయ పాపానికి సాదృశ్యంగా ఉంది. ఇది పాప శాపానికి, దేవుడి నుండి వచ్చిన శిక్షకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ లోయ అవమానానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ లోయ అనే అనుభవం గుండా మనం ఎంతమంది వెళ్తూ ఉన్నాం? బాధ అనే లోయలో మనం వెళ్తూ ఉన్నామా? శ్రమ అనే లోయలో నుండి మనం వెళ్తూ ఉన్నామా? అవమానము అనే లోయల గుండా మనం వెళ్తూ ఉన్నామా? మనం చేసిన పాపానికి శిక్షను అనుభవిస్తూ ఉన్న ఆ లోయల గుండా మనం వెళ్తూ ఉన్నామా? మనము శిక్షను అనుభవిస్తూ ఉన్నాము అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు దేవుని ప్రజలే. వీళ్ళ మీద దేవుని యొక్క లక్ష్యము అనేది సంవత్సరం మొదలుకొని చివరి వరకు ఉంటుంది. కానీ వీరి మీద, ఈ కుటుంబం మీద, మిగిలిన వారందరినీ పక్కన పెట్టేది, ఈ కుటుంబం మీద దేవుని యొక్క ఉగ్రత అనేది రావటానికి గల కారణం ఏమిటి అని అంటే వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు.
దేవుని యొక్క సేవకుని యొక్క మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, ఏమాత్రం ఖాతరు చేయలేదు. కనుక వాళ్ళు ఈ శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఈ బాధ గుండా వెళ్తూ ఉన్నారు, వాళ్ళు అవమానాల గుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఖచ్చితంగా. నేటి దినాన బహుశా ప్రభువా నేను ఈ అనుభవాల గుండా, ఈ ఆకోరు లోయ అనుభవాల గుండా, ఈ బాధలో నుండి నేను వెళ్ళటానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రభువా నిజమే, నేను నీ మాటను నిర్లక్ష్యం చేశాను. సేవకుడు ఎన్ని మార్లు మనం మారాలి అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా నేను దాన్ని ఖాతరు చేయకుండా ఏది చేయకూడదు, ఏది చూడకూడదు, ఏది నా దగ్గర పెట్టుకోవద్దు, ఏది నా హృదయంలోకి రాకూడదో అవన్నిటిని నేను నా దోన్లోకి తీసుకోవడం ద్వారా నేటి దినాన నేనేం చేస్తున్నాను అని అంటే ఈ శ్రమల గుండా నేను వెళ్తూ ఉన్నాను. అయితే ఒకటి ఆలోచన చేద్దాం. నిజమైన విశ్వాసివి అయితే, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తివి అయితే గుడ్ న్యూస్ ఏమిటి అంటే, ఈ ఆకాను కుటుంబం మీదకి వచ్చిన శిక్ష లాంటి శిక్ష ఇప్పటి వరకు మన మీదకి రాలేదు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఇలాంటి పరిస్థితుల గుండా ఒకవేళ దేవుడు ఆయన ఏదైనా చేయగలడు కదా, సేమ్ ఇలాంటి పరిస్థితే మన కుటుంబంలోకి దేవుడు అనుమతిస్తే ఏ ఒక్కరమైనా మనం ఉండగలమా? శ్రమల గుండా, బాధల గుండా, అవమానాల గుండా వెళ్తున్న వ్యక్తులు ఎంతమంది చనిపోవట్లేదు రోజు? ఈరోజు కుమారక్క రాలేదు. కుమారక్క వాళ్ళ అబ్బాయి నిన్న చనిపోయాడు. రీజన్ మీ అందరికీ తెలిసేలా చనిపోయాడు. రీజన్ ఏంటి? ఏ లోయలో ఉన్నారు వాళ్ళు? నేను చెప్తాలే అమ్మ, డిస్కస్ చేసుకుంటున్నారు. ఐఏఎస్ అని ఒక పాప రాస్తూ ఉంటుంది కదా, ఐఏఎస్ అకాడమీలో చదువుతుంది దివ్య వాళ్ళ మమ్మీ కుమారక్క మోకాలు నొప్పి గురించి నేను ప్రార్థన చేశాం. వాసు అని చాలా రోజులు హాస్పిటల్లో నడవలేకుండా ఉన్నాడని ప్రార్థన చేశాం. ఆ అబ్బాయి నిన్న మనస్తాపానికి చెంది చనిపోయాడు. దేవుడు మన హృదయంలో వాక్యం పెట్టకపోతే మనం చాలా పిరికితనంలోకి మనం వెళ్ళిపోతాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదువు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది పక్కన పెట్టింది, అదంతా నెగిటివ్ సైడ్. ఇప్పుడు వ్యక్తిగతంగా మనము మన కుటుంబం గురించి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఇలా కూర్చొని ఉన్నాము. ఒకసారి ఆలోచన చేయండి, నేటి దినం వరకు దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీదకి రానకుండా మనం క్షేమంగా ఉన్నాము అనంటే ఇప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ బాధ లోయ, ఈ శ్రమ లోయ, ఈ అవమానానికి గుర్తుగా ఉన్న ఇలాంటి శిక్ష నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు అనంటే, చూడండి ప్రభు ఒక మంచి మాట ఈ లేఖనాలలో ఉన్నాయి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 746వ పేజీ, 746వ పేజీ తీయండి. రెండవ అధ్యాయము. ఈ ఆకోరు లోయను దేవుడు ఎంత చక్కగా మార్చేశాడు అని అంటే 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును. ఆకోరు శ్రమగల లోయను, చూడండి బ్రాకెట్లో ఉంది, ఆకోరు అని అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చాలండి. బాల్యమున ఐగుప్తు దేశము నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు, అది వదిలిపెట్టేద్దాం పైన. ఇప్పుడు ఈ ఆకోరు లోయను దేవుడు ఏం చేశాడు? ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మాత్రం ఈ సామర్థ్యము అనేది ఉంది. ఆయన అంటున్నాడు, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను.
లోయ అనంటే బయటకు రాలేని పరిస్థితులలో ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరు మనకు మార్గాన్ని సమకూరుస్తారు, ఎవరికి మనకు ద్వారాలను తెరుస్తాడు అంటే దేవుడే ద్వారాన్ని ఏర్పరుస్తాడు అన్నమాట మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. కనుక ప్రతి లోయగల పరిస్థితులలోకి, ప్రతి లోయగల పరిస్థితికి ఆయనే ద్వారముగా ఉన్నందుకు మనం ఏం చేయాలి అనంటే మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. దావీదు అంటాడు కదా, ఆయన ఏమంటాడు, 23వ దావీదు కీర్తనలో ఒక లోయ గురించి ఉంది. ఏంటిది? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను ఏ అపాయం భయపడను అని అంటాడు ఆయన. గాఢాంధకారపు లోయలలో మనం సంచరిస్తూ ఉన్నా, ఈ శ్రమలు అనే లోయలలో మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడిస్తున్న అద్భుతమైన మాట ఏమిటి అంటే ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. కనుక మనం ఏం చేయాలి అని అంటే, దేవా, ఆ శ్రమలలో నుండి, ఆ బాధలలో నుండి, ఆ అవమానంలో నుండి తప్పించేది మన దేవుడు మాత్రమే, ఏ మానవుడు కాదు. ఒకవేళ ఆ బాధ, ఆ శ్రమ నిజంగా అవమానానికి కృషించిపోతూ ఎవరికి చెప్పలేకుండా మనలో, మన కుటుంబమే మనం ఏడుస్తున్నట్లయితే ఇవాళ మనకు దొరికిన దేవుడు చాలా గొప్ప దేవుడు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద లక్ష్యముంచే దేవుడు చెబుతున్న మాట ఏమిటి అని అంటే, శ్రమగల లోయలో నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను అనంటే నిరీక్షణ ద్వారం గుండా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దేవా, ఇలాంటి శ్రమల నుండి నిరీక్షణలోకి తీసుకొని వెళ్ళే గొప్ప దేవుడా అనుకుంటే మనం ఏం చేయాలి అని అంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. రెండవది చూడండి, ఈ ఆకోరు లోయని గురించే మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. 65:10 నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, నేను చదువుతానండి. షారోను గొర్రెల మేత భూమి యగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. మళ్ళీ చదువుతున్నాను చూడండి. షారోను గొర్రెల మేత భూమి యగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఇందాక ఆకోరు లోయ ఎలాగుంటుందని మనం చూసాం. ఇందాక కొండలు, లోయలు గల ప్రదేశము అని మనం చూసాము. అందులో శ్రమ మాత్రమే ఉంది అనేది మనం చూసాము. అయితే ఈ లోయను దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే పశువులు పరుండు స్థలంగా ఆయన చేస్తాడు. పశువులు ఎక్కడ ఉంటాయి? లోయల్లోకి వెళ్ళిపోతాయా? రాళ్ళు ఉండే ప్రదేశాలలోకి వెళ్ళిపోతాయా? కాదు కదా. ఎక్కడ అయితే పచ్చదనము అనేది ఉంటుందో అక్కడికి వెళ్ళి చక్కగా అవి పడుకుంటాయి. కనుక ఒకప్పుడు రాళ్ళ చేత నింపబడింది, ఒకప్పుడు అగ్ని చేత కాల్చబడిన ఈ లోయ ఇలాంటి స్థలంలో ఇప్పుడు పశువులు పడుకుంటూ ఉన్నాయి. అందుకనే ఇదే 23వ దావీదు కీర్తన అంటాడు, ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టును అన్నమాట మనం ఆలోచన చేస్తూ ఉండాలి. సో అక్కడ నెమ్మది అనేది లేదు ఒకప్పుడు ఈ లోయలో. అక్కడ బాధ అనేది ఉంది. అక్కడ ఉండి వాళ్ళు ఏడుపు నిట్టూర్పులు తప్పితే చేసేది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఈ లోయని దేవుడు ఏం చేశాడంటే విశ్రాంతి కలిగిన లోయగా ఆయన మనకి చేశాడు. కనుక ఇది ఆత్మీయమైన పాఠాలే. నిజమైన స్థలం, నిజంగా ఆ లోయలలోకి వెళ్ళిపోయి నేను కూర్చోవాలి అన్న భావంలోకి మనం వెళ్ళొద్దు. మన దేవుడు ఎవరు అనంటే మన మీద దృష్టి ఉంచే దేవుడు. మన దేవుడు ఎవరు అనంటే సంవత్సరం మొదలుకొని అంతం వరకు మనల్ని పట్టించుకుంటున్న దేవుడు. మన దేవుడు ఎవరు అనంటే ఇలాంటి ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉంటున్నప్పుడు నిరీక్షణ అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఎవరు అనంటే విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు. పాప భారంతో మనం ఉన్నప్పుడు ఈ దేవుడు మన భారాన్ని మోసినవాడు. ఈ దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్న దేవుడు. కనుక ఈ మొదటి ఈ వ్యాలీ దగ్గర, వ్యాలీ ఆఫ్ ఏమని పేరు పెట్టుకోవచ్చు మనం? మొదటిది బాధలోని వ్యాలీ ఆఫ్ సారో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వ్యాలీ ఆఫ్ సారో నుంచి దేవుడు ఏం చేశాడు? వ్యాలీ ఆఫ్ హోప్, వ్యాలీ ఆఫ్ పీస్ అనేది మనం రాసుకోవచ్చు చదువుకున్న పిల్లలు. కనుక
దేవుడు మనకిచ్చిన ఈ నిరీక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ మంచి విశ్రాంతిని బట్టి, శాంతికరమైన ప్రదేశాలలో దేవుడు మనల్ని ఉంచుతూ ఉన్నాడు. శాంతికరమైన ప్రదేశం. మీకు ఇప్పుడు ఏరోప్లేన్ ఇస్తాను, మీ టికెట్ నేనే పెట్టుకుంటానంటే యెరూషలేంకి ఎంతమంది పోతారు? నిన్నటి వరకు ఎప్పటికైనా యెరూషలేం పోవాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇవాళ పోతారా? కానీ అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడుకుంటూ ఉన్నారు. వీడియోస్ చూస్తూ ఉంటుంటే నిజంగా ఆ థంబ్నైల్స్ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రక్తం వేరు, వాళ్ళ యొక్క ఇంకోటి ఏదో రాశారు, ఏంటది? బ్రీడ్ వేరు. వాళ్ళకున్న ఒకే ఒక ధైర్యం, చిన్న దేశం, చాలా చిన్న దేశం, ప్రతిరోజు కొన్ని వందల బాంబులు, మిజైల్స్ వాళ్ళ మీద పడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయంలో ఉన్న ఒక గొప్ప విశ్వాసం ఏంటో తెలుసా? సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు మా దేవుడు మమ్మల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు అన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించి మనల్ని పరలోకానికి అర్హునిగా చేసి ఆయన మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా జీవం కలిగిన దేవుని యొక్క ఒక సురక్షితమైన సంఘంలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఎలా కాచి కాపాడుతూ ఉంటాడు? ఆలోచన చేద్దాం. వీటన్నిటిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, దేవా ఈ అనుభవంలో నుండి నిరీక్షణ అనే అనుభవంలోకి మీరు నన్ను తీసుకొని వెళ్ళినందుకు వందనాలు అనుకుంటూ మన దేవుని బట్టి మనము ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ఈ మొదటి భాగాన్ని బట్టి మీకు అర్థమైన రీతిలో ఆరాధన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి.